ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లాలోని జలపాతాల సందర్శనకు వెళ్లిన 7 ఇంజనీరింగ్ విద్యార్థులు కారడవిలో దారి తప్పారు. కాకుల దూరని కారడవిలో చిక్కుకొని వర్షంలో దిక్కుతోచని స్థితిలో హాహాకారాలు చేశారు. 6 గంటల పాటు అడవిలో చిక్కుకున్న ఆ విద్యార్థులు చివరకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సాహసంతో సురక్షితంగా బయటపడ్డారు. జలపాతాల సందర్శనకు అనుమతి నిరాకరించిన అధికారుల కళ్లుగప్పి అడవిలోకి వెళ్లిన ఈ విద్యార్థులు ముప్పును కొని తెచ్చుకున్నారు. చివరకు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ ఎన్ఐటి నిట్ కి చెందిన 7 ఇంజనీరింగ్ విద్యార్థులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం మైతాపురం అడవుల్లోకి వెళ్లారు. అక్కడ బోగత జలపాతం దర్శనకు అనుమతి నిరాకరించడంతో అటవీ శాఖ అధికారులు, పోలీసులు కళ్లుగప్పి మైతాపురం జలపాతాల సందర్శనకు వెళ్లారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఉల్లంఘించి సెల్ఫీల కోసం వెళ్లి అక్కడ కొంతసేపు గడిపారు. తిరుగు ప్రయాణంలో వారంతా అడవిలో దారి తప్పారు. 4 గంటలకు దారి తప్పిన ఆ విద్యార్థులు వర్షంలోనే అడవిలో ఉండిపోయారు. ఎంత వెతికినా గమ్యం తెలియకపోవడంతో చివరకు 100కు కాల్ చేసి వాళ్ల సమాచారం అందించారు. వెంటనే వెంకటాపురం పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. కుండపోత వర్షంలోనూ వాళ్ల లొకేషన్ ఆధారంగా అక్కడికి కాలినడకన చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాదాపు 6 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవిలో గడిపిన ఆ విద్యార్థులు చివరకు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అడవిలో దారి తప్పిన వారిలో 4 అబ్బాయిలు, 3 అమ్మాయిలు ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ములుగు జిల్లాలో బోగత జలపాతం చూడడానికి వెళ్లిన 6 విద్యార్థుల గురించి మరిన్ని డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే ములుగు జిల్లాలో ఉన్న జలపాతాల సందర్శనను ఒక పక్క అధికారులు నిలిపివేశామని మీడియా ద్వారా చెప్పినప్పటికీ కొంతమంది అత్యుత్సాహంతో ఇటు జలపాతాల సందర్శన పేరుతో వస్తున్నారు. అంతేకాదు ఒక పక్క పోలీసులు కూడా ఇలా అనుమతి లేని జలపాతాల వద్దకు వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇటు పోలీసుల ప్లస్ ఫారెస్ట్ అధికారుల యొక్క వారి యొక్క పిలుపుని కూడా వారు పెడచోన పెట్టేసి ఇట్లా అత్యుత్సాహంతో కొంతమంది విద్యార్థులు కానీ యువకులు ఇలా అనుమతి లేని జలపాతాల దగ్గరికి వెళ్తున్నారు. ఇది ముఖ్యంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న మైతాపురం గ్రామ పరిధిలో ఉన్న ఈ మైతాపురం జలపాతానికి అసలు అనుమతులే లేవు. అక్కడికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పినప్పటికీ కొంతమంది వరంగల్కి చెందిన నిట్టు విద్యార్థులు అక్కడికి అధికారుల కళ్ళు కప్పి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత భారీ వర్షంలో వారు వెళ్ళిన దారి వారికి మర్చిపోవడంతో కొంత అడవిలో తప్పిపోయిన పరిస్థితి. దాంతో వారు 100కి ఫోన్ చేయడంతో ఒక పక్క ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఒక పక్క పరిస్థితులు అడవులు అంత మంచిగా లేనప్పటికీ పోలీసు అధికారులు ఈ విద్యార్థులను ఏ విధంగా సేవ్ చేయాలనే ఉద్దేశంతో వారు చూపించిన ధైర్య సాహసాలు అయితే ప్రజలైతే ప్రశంసిస్తున్నారు. భారీ వర్షం పడుతున్నప్పటికీ, అర్ధరాత్రి పూట అయినప్పటికీ ఇటు వెంకటాపురం సిఐ కుమార్, ఎస్ఐ తిరుపతి పోలీస్ బృందంతో కలిసి ఫారెస్ట్ అధికారులు సమన్వయం చేసుకుంటూ విద్యార్థులు ఉన్న లొకేషన్కి వెళ్ళి వారిని సేఫ్ గా అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాదు వారికి సేఫ్ గా తీసుకొచ్చి వారికి కొంత కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారి కళాశాలకు వెళ్లే విధంగా అయితే వారిని పంపించారు. ఒక పక్క అధికారులు చెప్తున్నారు అనుమతి లేని జలపాతాలకు కానీ ఇటు అధికారుల యొక్క ఆజ్ఞలను పెడచెవి పెట్టి వస్తే మాత్రం దాని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయొద్దని పోలీసులు కానీ ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. దీపిక, చంద్రశేఖర్, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమైనా భయభ్రాంతులకు లోనయ్యారా? ఎస్ దీపిక, ఈ భారీ అడవి అది. ఒక పక్క మధ్యలో వాగులు వంకలు ఉంటాయి, దట్టమైన అడవి కావటం, మన ఇటు వన్యప్రాణులు పాటు చీకటి పడటం, ఒక పక్క భారీ వర్షం, మొత్తానికి వారు పూర్తిగా భయాందోళనకు గురిపోయారు. ఆ భయాందోళనకు గురైన వారికి అక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. 100కి ఫోన్ చేయడంతోనే పోలీసులు వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేశారు. ట్రేస్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో చూసుకొని పోవటం, వారంతా కూడా ఒక షాక్ లో ఉన్నారు. అసలు వారు
వారు రెస్క్యూ చేయబడతారా లేదా వారి ప్రాణాలు పోవాల్సి వస్తుందని పూర్తిగా భయాందోళన ఉన్న వారిని అధికారులు అయితే వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు కొంచెం ఓదార్చడం జరిగింది. వారు కొంచెం వారు ఉన్న టెన్షన్ నుంచి వారు కొంచెం భయాందోళన విడిపోయేటట్టుగా వారు కొద్దిగా వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కొంచెం మనోధైర్యాన్ని ఇచ్చిన తర్వాత వారు మామూలు స్థితికి వచ్చారు. వచ్చిన తర్వాత వారికి కొంత వాటర్ తో పాటు కొంత టవల్స్ అవి కూడా ఏర్పాటు చేసి వారైతే సేఫ్ గా తీసుకువచ్చారు. అధికారులు చూపించిన ధైర్య సాహసాలకి ఇటు ఈ విద్యార్థులతో పాటు ప్రజలు కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్.